చేసిన విషయాన్ని చెప్పి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయాల్సిందిగా చీఫ్ జడ్జి అయినటువంటి మహేంద్ర సార్ గారిని ఆహ్వానిస్తారు. అందరికీ శుభాభినందనలు. ఈనాడు వారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉపన్యాస పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అందరూ కూడా విజేతలే, సంయుక్త విజేతలు. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ కావడంతోనే మీకు బహుమతి వచ్చినట్టుగా మీరు భావించవచ్చు. ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంతో ముందరకు వేస్తే ఆటోమేటిక్గా విజయం మీతో సాహసం చేసినట్టే, ఆ లక్ష్మి మీకులను వరించినట్టే. కాబట్టి మీ మొదటి విజయం ఎక్కడ సిద్ధించింది అంటే పాల్గొనడంతోనే. తర్వాత మీరు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్నటువంటి ఆడియన్స్ వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు విని రాబోయే కాలంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొనడానికి సంసిద్ధులై ఉన్నారు. అదేవిధంగా మీరు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా విని మిమ్మల్ని జడ్జి చేసినటువంటి జడ్జులకు కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాడు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి మిమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రయత్నించినటువంటి నారాయణ సార్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈనాడు వారు మనకు ఒక 2 టాపిక్స్ ఇచ్చారు. తెలుగు భాష యొక్క గొప్పదనం మరియు మీకు నచ్చిన పండుగ. ఇక్కడ మీకు ఆ 2 టాపిక్స్ ఇచ్చినప్పుడు 2 టాపిక్స్ గురించి మాట్లాడమని కాదు, ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 టాపిక్ల్లో ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడవచ్చు. మనకు ఉండేటువంటి ఒక 5 నిమిషాల సమయం ఇచ్చింటారు. ఆ 5 నిమిషాల సమయాన్ని ఏ విధంగా విభజన చేసుకోవాలి అనేటువంటిది డిసైడ్ అయిపోయి మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఒకే అంశం గురించి స్పష్టంగా అర్థమయ్యే విధంగా వివరంగా తగిన ఉదాహరణలతోటి వివరిస్తే సరిపోతుంది. ఇక్కడ కొంతమంది 2 టాపిక్స్ తీసుకొని సమయాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసి మన దగ్గర ఉన్న కంటెంట్ని కుదించుకొని మరి చెప్పడం వల్ల కూడా కొంతమంది మార్కులు కోల్పోయినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటి టాపిక్స్ ఏమైనా వచ్చినప్పుడు 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఎన్ని ఇవ్వచ్చు టాపిక్స్. ఎన్ని టాపిక్స్ ఇచ్చినా మాట్లాడాలి ఒకే టాపిక్ గురించి. కాబట్టి ఆ ఒకే టాపిక్ గురించి స్పష్టంగా మనం నిర్దేశించుకోవాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నామని డిసైడ్ కావాలి. దానికి సంబంధించిన అంశాలను గురించి మాత్రమే ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయినటువంటి దాన్ని సరిగ్గా ప్రజెంటేషన్ అనేటువంటిది చేయాలి. ప్రజెంటేషన్ అనేటువంటిది మనం ఎన్ని పేజీలు నేర్చుకున్నాం, ఎంత బాగా నేర్చుకున్నాం అనేది తర్వాత, మనం ఎంత బాగా మెప్పించగలిగినాం అనేటువంటిదే ముఖ్యమైనటువంటిది. మరి వాటిని మేము బేరీజు వేసుకొని జడ్జ్ చేయడం జరిగింది. అందులో ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ప్రైజ్లను అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో 3rd ప్లేస్ 10th క్లాస్ ఏ సెక్షన్ చెన్నకేశ్వరుడు, 3rd ప్లేస్ చెన్నకేశ్వరుడు, 2nd ప్లేస్ ఎస్ దీక్షిత 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ ప్లేస్ జే అక్షిత ఫస్ట్ ప్లేస్. వీరందరికీ శుభాభినందనలు. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, విన్నటువంటి వారికి కూడా అభినందనలు. ఏం రా అరే ఎనీవే, అరే వినండి, చాలా మంది సగం మంది చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక ముఖ్యంగా 8th క్లాస్ మీరు అస్సలు డిసప్పాయింట్ కాకూడదు. వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు అందరూ. నెక్స్ట్ మీరు 9th వాళ్ళతో పెద్ద కాంపిటీషన్ లేదు. సో నెక్స్ట్ 8th వాళ్ళు వెళ్తే 9th వాళ్ళు ఉంటారు, మొత్తం ప్రయోజనం వాళ్ళకే పోతారు. సో మంచి యాక్టివ్ ఉన్నారు 18 విషయం వాళ్ళందరూ కూడా. సో అరే వాళ్ళ నుంచి కొంతైనా నేర్చుకొని ఫ్యూచర్లో జరగబోయేటువంటి కాంపిటీషన్స్లో ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి పార్టిసిపేట్ అవుతారని కోరుతున్నాను. అట్లాగే మీరందరికీ కూడా 27th రోజు ప్రైజెస్ ఇస్తాం. ఓకే, వెరీ గుడ్.